ఈఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి వైసీపీ ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపూర్లో కూడా అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కూడా ఏదైతుందో వైసీపీ నాయకులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో కూడా ర్యాలీ నిర్వహించినటువంటి నేపథ్యంలో అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? అంటే డిఎస్సి ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నది ఒకటి సిబిఐ ఎంక్వైరీ అనేది, దానికి ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కట్టుబడి ఉన్నాం. లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఉన్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలని, మీ యొక్క సూపర్ సిక్స్లో భాగంగా ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సంసిద్ధమైంది. ఇప్పటికే మా విభాగాలు ముఖ్యంగా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కూడా అనేక కూడా ర్యాలీలు కూడా జరిగాయి. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలు కానీ, అలాగే ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ఆనచాల అని చెప్పి చూస్తూ ఉన్నారు. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, కడప జిల్లాలో కానీ, పులివిందల్లో కానీ, తాడిపిత్రి దేంట్లో కానీ ఇక్కడంతా కూడా కనీసం ర్యాలీ చేయడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా సీనియర్ నాయకులను కూడా ఈరోజు కూడా మేము కూడా తొక్కబెట్టింది. మేము పోలీసు వారిని అడిగాం, మేము లోకల్ పాలిటిక్స్ మాట్లాడము, మేము కేవలం ఇది మాత్రమే మాట్లాడతాం తాడిపిత్రి పట్టణంలో కూడా మేము అడిగాం. అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. ఈ పొద్దు వాళ్ళు నిజాయితీని నిరూపించుకోమని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ పొద్దు కౌన్సిల్లో కూడా మేము చర్చకు కూడా సిద్ధంగా ఉంది మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే శాసనసభలో మాకుంది, పశుబలం ఉంది, మాకు బలం ఉందని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి చేయాలంటున్నారు. కానీ శాసనమండలిలో మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. టీచర్స్ తరఫున ఎలక్ట్ అయిన వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, వామపక్ష పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈరోజు కూడా అందరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తే ఇంతవరకు దాన్ని వచ్చేసి కనీసం చర్చకు కూడా పెట్టలేకుండా పరిస్థితులు ఈరోజు కూడా ఉంది. తప్పకుండా చేస్తాం. మా పోరాటాల మీద ఆగదు. భవిష్యత్తులో కూడా గాంధీజీ చూపిన అనేకమైన మార్గాలు, ఇదేమి చివరిది కాదు. ఈ దీక్షలు కానీ లేకుంటే ఈ ర్యాలీలు కూడా ఇంకా వివిధ రూపాల్లో కూడా మేము తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేమంతా కూడా ఉద్యమిస్తాం. డిఎస్సి నియామకాల్లో ముఖ్యంగా ఎటువంటి ఏదైతే ఉందో అవినీతి జరగలేదు, ముఖ్యంగా అక్కడ మిస్బిహేవ్ జరగలేదు. ఎస్పెషల్లీ కోర్టు కూడా తీర్పునిచ్చిందని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కోర్టు ఏం చెప్పిందంటే, మీరు పాలిటీషియన్స్ ఎందుకు, వాళ్ళే రాసిన వాళ్ళు వస్తారులే అని చెప్పి అడిగింది. మేము ఇప్పుడు సాక్ష్యాలతో సహా ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. పెన్ డ్రైవ్లో కావచ్చు, లేదా సాక్ష్యాలతో కూడా ఎలా పేపర్ లీక్ అయింది. నేను ఈ పొద్దు అడుగుతానే ఉన్నాను. ఇదే నవీన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ మొదటి ర్యాంకు జోన్ 2లో వస్తే అతను కోర్టు పోయాడు, నాకు ఎందుకు ఉద్యోగం మీరే ప్రకటించారు కదా అని చెప్పేసి. ఇంతవరకు అఫిడవిట్ కూడా ప్రభుత్వం చేయలేదు. అంతెందుకు వీళ్ళు దొంగచాటుగా నేరుగా అభ్యర్థికి పంపించారు. కనీసం మెరిట్ లిస్ట్ 16,340 కూడా మీరు దాదాపుగా ఇప్పుడు 15,991 98 ఫిలప్ చేసామన్నారు. మెరిట్ లిస్ట్ ఒకటి పబ్లిష్ చేయండి. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కింద ఎవరు వచ్చినారు, ఏ స్పోర్ట్స్లో నిష్ణాతులు అని చెప్పి మీరు పబ్లిష్ చేయండి. మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ అనేది మీకు ఉంటే, మీరు ఏమీ తప్పులు చేయలేదంటే మీరు చేయండి అని చెప్పి నేను అడుగుంటాను. చేయలేకపోతున్నారు కదా వాళ్ళు. అందుకోసం మేమంతా కూడా చేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా ఈరోజు. ఏం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి డిఎస్సి అనేది? మరి ఎందుకంటే ఒకవైపు మీరేమో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, మరైతే నియామకాలు చాలా అద్భుతంగా జరిగాయి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ నాయకులు. ఎందుకంటే రాష్ట్రంలో ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలకు మద్దతుగా వామపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, యూత్ అందరూ కూడా వచ్చి పాల్గొంటూ ఉంటే ఇప్పటికైనా కూడా మీకు కనిపించడం లేదా ఇది దగా డిఎస్సి అని? మీరు ఎవరిని అడుగుతూ ఉన్నారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని అన్యాయం చేసి అవుట్సోర్సింగ్ విభాగానికి అప్పగించి అందులో పనిచేసేటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తేనే కదా ఇందులో నిజానిజాలు తేల్తాయి. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు, నిరసనలు చేస్తా అంటే కేసులు ఎందుకు పెట్టడము, ఇవన్నిటినీ కూడా మీకు ఒక అభద్రత అనేది చుట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక మీరు ఒక అభద్రతకి గురై ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెంటనే అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగేలాగా చేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారి సారథ్యంలో మేము ధర్నాలు, ర్యాలీలు చేయడానికి, రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిరసన కార్యక్రమాల వల్ల కూటమి ప్రభుత్వం దిగివచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? దింపుతా
దిగుతాము, అదేం దిగిరాదు, మేమే దింపుతాము. ఎందుకంటే మాకు అన్ని వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. యూత్ వస్తూ ఉన్నారు, స్టూడెంట్ వింగ్ వస్తూ ఉంది. ఎందుకంటే అన్యాయం చేశారు, దగా పడినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. యువత తరపున ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి దగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి అభద్రత ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో వైసీపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈరోజు అనంతపురంలో కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తున్నటువంటి ఒకటే, ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీకి కట్టుబడే ఉన్నాం. జరిగినటువంటి అవకతవకల నిజాలతో మేము చర్చించడానికి సాక్ష్యాధారాలతో కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయకపోతే మాత్రం మా నిరసనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం.